ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో ఓడిపోయిన తర్వాత టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. రిటైర్మెంట్ ప్రకటించడమే బెటర్ అని తెగేసి చెబుతున్నారు. కోచ్ గంభీర్ కూడా దేశవాళీ క్రికెట్ ఖచ్చితంగా ఆడాలని పలుసార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చాక గంభీర్ బీసీసీఐ సెలెక్టర్లు చర్చించి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆటగాళ్లందరూ కూడా దేశవాళీ క్రికెట్ ఆడి తమ ఫామ్ను అందిపుచ్చుకోవాల్సిందిగా బీసీసీఐ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అందుకు తగ్గట్లుగానే భారత స్టార్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ ఆటగాళ్లు ఏ జట్టుకు ఆడుతున్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ముంబై తరపున రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడు. జమ్మూ, మేఘాలయ జట్లపై రోహిత్ ఆడనున్నాడు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇద్దరు కూడా ఢిల్లీ తరపున 2 మ్యాచ్లు ఆడనున్నారు. సౌరాష్ట్ర, రైల్వేస్ జట్లపై ఢిల్లీ జట్టు తరపున వీరు తలపడనున్నారు. కేఎల్ రాహుల్ కర్ణాటక జట్టు తరపున బరిలోకి దిగి పంజాబ్, హర్యానా జట్లపై ఆడనున్నాడు. సౌరాష్ట్ర తరపున జడేజా బరిలోకి దిగి ఢిల్లీ, అస్సాం జట్లతో తలపడనున్నాడు. హైదరాబాద్ జట్టు తరపున సిరాజ్ బరిలోకి దిగి హిమాచల్ ప్రదేశ్, విదర్భ జట్లపై ఆడనున్నాడు. పంజాబ్ జట్టు తరపున గిల్ రంజీ మ్యాచ్లో పాల్గొంటూ కర్ణాటక, బెంగాల్ జట్లతో తలపడనున్నాడు. మొత్తంగా చూస్తే టీమిండియా స్టార్ ఆటగాళ్లు చాలా ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడనున్నారు. దేశవాళీ క్రికెట్ ఆడాక మన స్టార్ ఆటగాళ్లు పూర్వపు ఫామ్ను అందిపుచ్చుకోగలరని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.